హాయ్, వెల్కమ్ టు శ్రీలుస్ కిచెన్ హబ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనకి ఏ పండగలకైనా పూజలకైనా నైవేద్యంగా పెట్టాలంటే గుర్తొచ్చేది ఒకటి పరమాన్నం కదండి. దీన్ని బెల్లం అన్నం అని కూడా అంటారు కదా. ఇది నచ్చని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటా. సో ఈరోజు నా స్టైల్లో సింపుల్గా చెప్పేస్తాను, చేసేసుకోండి. ముందుగా ఒక పాత్రలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. ఇంకో పాత్రలోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోండి. రెండింటిని విడివిడిగా శుభ్రం చేసుకొని తర్వాత ఒకటిగా కలిపేసి అందులో మనం సాధారణంగా అయితే ఒక గ్లాస్ రైస్కి 2 పోస్తాం కదండి. ఇక్కడ ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు, ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల నీళ్ళు, తర్వాత పైనుండి మళ్ళీ ఇంకో గ్లాస్ ఎక్స్ట్రాగా వేసుకోండి. ఎందుకంటే పరమాన్నం కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి. ఇది నేను బయటే ఉడికిస్తున్నానండి. కావాలంటే ఇది మీరు సేమ్ ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా త్వరగా అయిపోతుంది. ఒక 2-3 విజిల్లు పెట్టేశారనుకోండి, చాలా మెత్తగా అయిపోతుంది. నేను ఇక్కడ కుక్కర్లో చేయలేదు కాబట్టి 1 గంట సేపు బయటే నానబెట్టానండి. తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలి. ఒకవేళ బయట వండితే మాత్రం అది పూర్తిగా మెత్తగా అయ్యే వరకు అలాగే స్టవ్ పైన ఉంచాలండి. పూర్తిగా సిమ్లోనే ఉడికించుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక 1.5 గ్లాస్ చిక్కటి పాలు పోయండి. ఈ పాలతోని చాలా రుచి వస్తుంది. మొత్తం రైస్తో చేయకుండా ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే ఈ పరమాన్నానికి చాలా టేస్ట్ అండి. అందుకే అలా ట్రై చేయండి ఒకసారి. తర్వాత ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 2 కప్పుల బెల్లం వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా వేసేసుకోండి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న బాదం ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను ఇందులో వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేశానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అవి వేసుకున్న తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకొని ముందు వేయించి పెట్టుకున్న కాజులు కూడా ఇందులో వేసేసుకున్నాను. సో మనం అన్నం ఉడికింది కదండి, దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న నట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. చూడండి, మన అన్నం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ పరమాన్నం. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.